కష్టపడి అల్లం కొమ్ములను పండించే రైతుకైతే లాభం వస్తుందో రాదో తెలియదు గానీ వీళ్ళు పెట్టే కష్టం అయితే ఇంతో అంతో కాదు. వాటి మీద చూడండి ఎంత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సరే చేస్తూనే ఉంటారన్నమాట. ఇటువంటి కష్టాన్ని ఫేస్ చేసేవాడు ఒక రైతు మాత్రమే. తను చేసుకున్న పంట చేతికొచ్చినా సరే సరైన రేట్ లేక దాన్ని కొనుక్కున్నవాడు దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి చూడండి. అయినప్పటికీ రైతుకైతే సరైన గిట్టుబడి లేక దాన్ని కొనుగోలు చేసేవాడు. పండించే రైతుకి ఏమాత్రం దాన్ని అమ్ముకునే వాడికి ఏమాత్రం ఇది ఉండదు. కొనుగోలు చేసి దాన్ని అమ్ముకునేవాడు రైతు కన్నా రెట్టింపుగా అమ్ముకుంటాడు. రైతు మాత్రం తక్కువకే సేల్ చేసి తన జీవనాన్ని పొంది చేస్తుంటాడు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేసేవాడు రైతు.